మోడల్ సోలార్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని బోనకల్ మరియు వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ మండలాలను రాష్ట్రంలోని 23 గ్రామాలను పూర్తిగా 80 గ్రామాల్లో సౌర విద్యుతీకరణ మోడల్ గ్రామాలుగా రూపొందిస్తున్నాం. దీనిలో భాగంగా 40,000 గృహ వినియోగదారులకు 16,000 వ్యవసాయ వినియోగదారులకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి సౌకర్యం కల్పించనున్నాం. కుసుమ్ ఏ పథకంలో భాగంగా రాష్ట్రం 1,500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర ప్లాంట్లను రైతులచే, రైతు సంబంధిత వ్యవస్థలచే, రైతులకు చెందిన భూముల్లో ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించిన పీపీఏలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును యూనిట్కు ₹3.13 చెల్లించి డిస్కంలు కొనుగోలు చేస్తాయి. రాష్ట్రంలో దాదాపు 29 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. ఉచిత విద్యుత్ సరఫరాకు తోడు రైతులకు నెలసరి ఆదాయం అందించాలనే లక్ష్యంతో అన్ని వ్యవసాయ కనెక్షన్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చాలని నిశ్చయించాం. ఈ విధంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును రైతు సోదరులు డిస్కంలకు అమ్మటం ద్వారా నెలసరి ఆదాయం పొందేలా చేయటానికి ఒక పథకాన్ని తీసుకురానున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సేద్యంలోకి తీసుకొని రావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మన జిల్లాలో గత యాసంగి పంట ఎండిపోకుండా సీతారామ ప్రాజెక్ట్ ప్రజాప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో నిర్మించిన రాజీవ్ కెనాల్ను వినియోగించి 1,25,000 ఎకరాల స్థిరీకరణ పూర్తి చేశాం. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలేరు లింక్, సత్తుపల్లి యాతాలకుంట ట్రంక్ కెనాల్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రైతుల ఆమోదంతో చేపట్టాం. రఘునాథపాలెం మండలంలో రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యేకంగా మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించి రికార్డు సమయంలో పూర్తి చేశాం. ఈ ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపి ఆయకట్టు స్థిరీకరణ సాధించాం.